హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారము. ఈరోజు మా జర్నీలో డే 4. ఈరోజు ఉదయాన్నే మేము ఉన్న బూట్ హౌస్ ఖాళీ చేసి వాళ్ళవే ఆపోజిట్లో వేరే రూమ్స్ ఉన్నాయి, అందులోకి అయితే మేము షిఫ్ట్ అయ్యామండి. ఆ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. రూమ్కి వచ్చి 1300 తీసుకున్నారు. రూమ్ బిల్డింగ్ పైనుంచి చూస్తుంటే లొకేషన్ చాలా బాగుంది. దాల్ లేక్ది మేమైతే సోన్మార్గ్ అయితే బయలుదేరాము. ఈరోజు దాల్ లేక్ రోడ్ మార్నింగ్ చూస్తుంటే చాలా బాగుంది. రాత్రి వర్షం రాకపోయింటే మేము బైక్ మీద వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నుంచి సోన్మార్గ్ 70 కిలోమీటర్లు అయితే ఉంది. సోన్మార్గ్ లో మనం చూడవలసిన ప్లేసెస్ ఏంటంటే తాజీవాస్ గ్లేజియర్, జోజిల్లా పాస్. గ్లేజియర్ కి అయితే మనం సోన్మార్గ్ నుంచి గుర్రం మీద వెళ్ళాలి. 1-2 గంటలు పడుతుంది. ఒక పర్సన్ కి వచ్చి 1000 తీసుకుంటారు. జోజిల్లా పాస్ కి అయితే అక్కడ నుంచి మళ్ళీ 30 కిలోమీటర్లు 1 అవర్ మళ్ళీ సపరేట్ వెహికల్ పెట్టుకు మనం వెళ్ళాలి. మన వెహికల్ అయితే అక్కడ ఎల్లో చేయరు. సోన్మార్గ్ నుంచి మళ్ళీ 30 కిలోమీటర్స్ జోజిల్లా పాస్ వరకు కూడా మాకు వెహికల్కి 5000 అయితే తీసుకున్నారు. అదే మనం శ్రీనగర్ నుంచి బైక్ రెంట్లకు కానీ తీసుకుని వెళ్తే మనం ఆ రెండో వెహికల్కి కూడా మనం డబ్బులు పే చేయని అవసరం లేదు. మొత్తం మనం బైక్ మీద తిరగొచ్చు. బైక్ వేసుకు వెళ్తే అవి మాత్రం సేవ్ అవుతాం బాగా. శ్రీనగర్ ఊరు దాటిన తర్వాత వైల్ బ్రిడ్జ్ దగ్గర అయితే మేము టిఫిన్కి అయితే ఆగేవండి. ఇక్కడైతే లొకేషన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా బాగుంది. వాటర్ ఫ్లో కానీ బ్రిడ్జ్ కానీ చాలా వ్యూ పాయింట్ ఇక్కడ చాలా బాగుంది. కాసేపు ఇక్కడే టిఫిన్ చేసి ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ మేము బయలుదేరాము. సోన్మార్గ్ నుంచి జోజిల్లా పాస్కి వెళ్ళి మనం 30 కిలోమీటర్లు కూడా అస్సలు బాగుండదండి. అంతా ట్రాఫిక్ తో రోడ్డు కూడా పెద్దగా బాగుండదు. మనం అయితే సోన్మార్గ్ అయితే చేరుకున్నాము. ఇది సోన్మార్గ్ ఎంట్రన్స్ టన్నెల్ పాయింట్. ఇది దాటిన తర్వాతే తాజీవాస్ గ్లేజియర్. ఇక్కడి నుంచే మనకి గుర్రాలు అయితే బయలుదేరుతాయండి. మేమైతే ఇక్కడ ఆగలేదు, ఎందుకంటే మేమైతే జోజిల్లా పాస్ దగ్గర 0 పాయింట్కి వెళ్ళడానికి డైరెక్ట్ గా మేము వెళ్ళిపోయాము. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగుంది. టన్నెల్ దాటిన తర్వాత అయితే ఎక్సలెంట్ గా ఉందండి, చాలా బాగుంది. మేమైతే జోజిల్లా పాస్ తీసుకెళ్లే వెహికల్స్ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడే ఉన్నాము ఇప్పుడు. వెహికల్స్ చూసుకొని మేము జోజిల్లా పాస్ అయితే బయలుదేరతాము. ఈ 30 కిలోమీటర్స్ కూడా జర్నీ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కూడా లొకేషన్స్ చూసుకుంటా అలా వెళ్ళిపోతాము. మేమైతే జోజిల్లా పాస్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఆర్మీ క్యాంప్ కూడా ఉంది. ఇక్కడ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారండి ఆర్మీ వాళ్ళు. ఈ వెహికల్స్ అయితే ఈ పక్కనే ఆపుతారు మనకి. ఇక్కడ నుంచి కొంచెం దూరం మనం అలా నడుచుకుంటూ వెళ్తే మనకి మంచు అనేది కనబడుతుంది. కాదు సమ్మర్ మాల్ని పెద్దగా అయితే మంచు లేదు. కాదు ఇది హైయెస్ట్ పాయింట్ సోన్మార్గ్ కి, కానీ ఇక్కడ ఐస్ అయితే తక్కువగానే ఉంది. అదే వింటర్ సీజన్ అయితే మనకి కనిపించే కొండలు మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. మనం చూడడానికి మంచు తప్పించి ఏమీ కనబడదు. ఇప్పుడైతే కొండలైనా పచ్చగా కనబడుతున్నాయి, అక్కడక్కడ ఐస్ తోటి. లడక్ వెళ్లే రోడ్డు కూడా ఇదే. మేమైతే లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నడవడం అయితే కొంచెం కష్టంగానే ఉందండి. చాలా మంది స్లిప్ అయిపోతున్నారు. అక్కడ ఫోటోగ్రాఫర్లు గట్రా ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం నడుచుకుంటూ అలా
ఫ్రంట్కి వెళ్తున్నాం. అలా ఎదరికి వెళ్ళే కొద్ది కొంచెం ఐస్ ఉందండి. ఇక్కడే మేము చాలాసేపు అయితే ఎంజాయ్ చేసాము. 1 అవర్ వరకు మేము ఇక్కడే ఉండిపోయాము. ఆ ఐస్ లో అసలు ఆ చెయ్యి కూడా పెట్టలేకపోయాము. గడ్డగట్టినట్టు అయిపోయేది చెయ్య. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఇక్కడ. అదంతా అయిపోయిన తర్వాత మేము అయితే తిరిగి బయలుదేరాము. అప్పటికే టైం 2:45 అయింది. కాకపోతే ఇక్కడ పిల్లలకు కానీ మాకు కానీ తినడానికి ఏ ఫుడ్ లేదు, ఒక నూడిల్స్ తప్పించి. అవి కూడా చాలా కాస్ట్ తీసుకున్నారు. అందుకని కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత మేము నూడిల్స్ కి అయితే ఆగామండి. ఇక్కడ పిల్లలకి మాకు ఒక్కొక్క నూడిల్స్ చెప్పుకుని తిన్నాము. నూడిల్స్ తినేసాక మేము రిటర్న్ బయలుదేరామండి. ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి లడాక్ వెళ్లే రోడ్ లో మనకి లాస్ట్ విలేజ్ దీని పేరు సర్పల్ విలేజ్. ఈ లడాక్ రోడ్ లో ఇది లాస్ట్ విలేజ్ జమ్మూకి అయితే. చూడడానికి అయితే చాలా బాగుంది. వ్యూ పాయింట్ ఎక్సలెంట్ గా అనిపించింది. దారిలో వ్యూ పాయింట్స్ చూసుకుంటూ కిందకి వెళ్తాము. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము శ్రీనగర్ చేరుకుంటాము. శ్రీనగర్ వచ్చిన తర్వాత మేమైతే దాల్ లేక్ దగ్గర డ్రాప్ అయిపోయామండి. ఎందుకంటే ఈ రోడ్ లో సరదాగా ఒక 1/2 అవర్ నడుచుకుంటూ ఉండి కూర్చోవాలని మా ఆశ. అందుకని మేమిద్దరం అయితే ఇక్కడ దిగిపోయాం. వాళ్ళేమో దాల్ లేక్ లో స్పీడ్ బోట్ కి అయితే వెళ్ళారు. మేము ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత మన గోదావరిలో స్పీడ్ బోట్ అయితే బాగుంటుంది, కానీ ఇక్కడైతే స్పీడ్ బోట్ అంతగా లేదన్నారు. ఇది షికారా రైడ్ కి అయితే బాగుంటుంది, కానీ స్పీడ్ బోటింగ్ అయితే పెద్దగా బాగుండదు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. రేపు మేమైతే పహల్గాం బయలుదేరుతాము. థ్యాంక్ యూ.